Experience car movie in Dolby Atmos and Vision. Please download and subscribe ETV Win. Well, hi, hello, namaste. Welcome to Family Stars. జనరల్లీ సునామీ వస్తే కొందరు పోతారు, అదే వరదలు వస్తే ఎందరో పోతారు. కానీ ఇప్పుడు మరదలు వస్తే పోతారు, అందరూ పోతారు. అయినా వాళ్ళు వస్తారు, ఎందుకంటే తప్పదు కాబట్టి. ఏయ్ బాను, నువ్వెందుకు వచ్చావు? అదేంటి సరే ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చా బావ, నేను మిస్ అయ్యా చాలా, అందుకోసమే వచ్చా. అదే ఇన్నాళ్ళు ఏగల్లా తిరుగుతుంటే డౌట్ వచ్చింది. బావా వాళ్ళు ఈగలు ఎక్కడ పడితే అక్కడ వాళ్తారు, నేను బటర్ఫ్లై. నేను వాడాలంటే ఒక రేంజ్ ఉండాలి. బటర్ఫ్లై అన్నప్పుడే పోయిందరి. ఏంటి అసలు ఏంటి గెటప్లు ఏంటి మీరు? ఇంకా అర్థం కావట్లేదా? నేను పంచ్ సర్పంచ్. సరిగ్గా పంచులేడు రాదు మీకు, మళ్ళీ సర్పంచులా మీరు? అయినా మన పెద్దవాళ్ళు ఏమన్నారో తెలుసా? ఊర్లో ఎవరిని దొరికినా పట్టుకోమన్నారు. అది ఊర్లో ఎవరు దొరికినా పట్టుకోమనలేదు, పల్లెటూరులో దేశానికి పట్టుకొమ్మలు లాంటి వాళ్ళు అని చెప్పారు. మార్చారా? నువ్వు మార్చావు. ఎలక్షన్స్ లో ఏమన్నా మీకు అనుభవం ఉందా? పొలిటికల్ గా ఏమన్నా అనుభవం ఉంటే అప్పుడు పార్టిసిపేట్ చేయాలి. ఎందుకు లేదు? మా తాత ఒక్క ఓటుతో ఓడిపోయాడు తెలుసా? ఎన్ని ఓట్లు వచ్చాయి మొత్తం ఈ తాతకి? ఒకటే. మీ తాత పరిస్థితి ఏంటి? మా తాత ఏ ఎలక్షన్ లో కూడా ఓడిపోలేదు బావా. అలా ఎలాగా? అసలు పోటీ చేసేగా. అయినా ఎంతగా మీ గుర్తులేంటి? నడుం గుర్తు. అదేంటి? నడుం చూడగానే ఏ అబ్బాయినా ఏం చేస్తారు? నొక్కుతారు. సో ఓటింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు నా నడుం చూసి టప్ప నొక్కేయాలని నడుం గుర్తు పెట్టుకున్నా. నీ గుర్తేంటమ్మా? నాది దోమ గుర్తు బావా. దోమ గుర్తే? అదేంటి? అదే బాబా, దోమ కనిపిస్తే మనం ఏం చేస్తాం? పక్కన కొడతాం. మరి ఓట్లో వేసే వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ దోమ వచ్చి టపక్ అని కొట్టాలని. మీరెలా ఉన్నారంటే మీ ఓటర్స్ ఎలా ఉంటారు నాకు భయంగా ఉంది. నువ్వు ఫస్ట్ మీ ఊరోని తీసుకురండి, అప్పుడు మాట్లాడదాం ఏంటి మీ పరిస్థితి. అమర్, హాయ్. నువ్వేంటే సోలోగా వస్తావు అనుకుంటే మీ వైఫ్ తో వచ్చావు? అంటే ప్రతి చోటుకి సోలోగానే పంపిస్తాను, ఇక్కడ మీరు ఉంటారని తెలిసి సేఫ్టీ కోసం తోడుగా వచ్చా. అంటే మా ఆయన ఆడవాళ్ళకి కొంచెం చాలా దూరంగా ఉంటాడు. చూడండి, ఆడవాళ్ళని వినిపిస్తేనే. ఏమైందమ్మా? ఆడవాళ్ళనే పదం నేను అమ్మ వినలేనమ్మా. పైకి అబద్ధం చెప్తున్నా, గుండె చూడు ఎంత ఫాస్ట్ కొట్టుకుంటుంది అక్కడ. ఆవిడనే అడుగు. ఆవిడ ఎందుకు అడగడం? గుండెలో ఉండదు ఆవిడే కదా. అంజమామ, మిమ్మల్ని చూస్తే అసలు ఏదో ఒక ఊరిని చూసిన ఫీలింగ్ కలిగింది మామ. కానీ మా ఊర్లో నాకు చిన్న చేదు జ్ఞాపకం ఎదురైంది. ఏంటిది అది? ఏం లేదు, నాకు 2 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక ఆంటీ నన్ను ముద్దు పెట్టింది. నేను తిరిగి ముద్దు పెడితే నన్ను కొట్టారు విపరీతంగా. హలో నువ్వు అన్ని కవర్ డ్రైవ్ లేకు. అసలు ఏం జరిగిందో అక్కడ నేనున్నా కాబట్టి నాకు తెలుసు బాగా. నువ్వు ఉన్నా ఊర్లో? ఉన్నా కదా. కొంచెం జాగ్రత్తగా ఉండాలి నీతో. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నా అంజమామ, మిమ్మల్ని చూడడం చాలా హ్యాపీగా ఉంది. మీ ఊరు మాత్రం చాలా బాగుంటదండి. ఓ చాలా అద్భుతంగా ఉంటది. ఒక్కసారి మీ ఊరికి రావాలని. అద్దరు మా ఊరు అట్లే బాగుండాలిరా. ఈవిడెవరు? ఈమె గుర్తుపట్టావా? గుర్తులేదా? చిన్నప్పుడు నాకు ఊర్లో జామకాయ అందలేదని ఎత్తుకొని మరీ కోయించావు కదా. ఏంటి జామకాయ? మాకెప్పుడైనా రేగాయని ఇచ్చావా? సర్లే ఓకే, ఇప్పుడు చిన్నప్పుడు అంట కదా, ఇప్పుడు ఎలాగా? సరే ఆపు ఇంకోటి ఏదో మర్చిపోయావు అనుకుంటా. మీరు ఆపండి, మొత్తం ఇక్కడ చెప్పారట్టున్నారు, మొత్తం అంతా బ్యాడ్ అయ్యేటట్టున్నారు. బోలే గారు, మీ పాటలకు మీ ఫ్యాన్స్ అండి బాబా, ఒకసారి ఆ పాట పాడండి. కష్టపడ్డా
ఇష్టపడ్డా లవ్లో పడ్డా అది కాదంటే కాళ్ళ మీద పడ్డా అది సరేనంటే సంబరపడ్డా దాని అన్నలతోటి తనుల పడ్డా కింద పడ్డా మీద పడ్డా కర్మగాలి జైల్లో పడ్డా వాడిని వీడిని బతిలాడి ఆఖరికి బయటపడ్డా. మీరు అన్ని చేశారు, లాస్ట్ లో ఏం చేసింది ఆవిడ? మోసం చేసింది. అది మళ్ళా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు అసలు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? సుధీర్ సర్ప్రైజ్ నా కోసం. అవును. ఏంటి లేదు? సర్ప్రైజ్. సింబాలిక్ గా నీ గురించి చెప్తున్నమాట. పైకి ఎంత ఉన్నా సరే పెర్ఫార్మెన్స్ అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఓకే, మర్చిపోయాను. అవును, ఇందాక వచ్చేటప్పుడు చూసా నీ కారు అంటే తలతల మెరిసిపోతుంది. దుమ్ము పడకుండా దాన్ని కవర్ చేస్తున్నా. మరి నువ్వు కూడా రీతు హాయ్ కమ్ హియర్. ఓకే, ఏంటి లేట్ గా వచ్చావు షూటింగ్ కి? మాదాపూర్ లో బుక్స్ ఎగ్జిబిషన్ జరుగుతుందంటే అక్కడికి వెళ్ళి అదంత ఇంట్రెస్టింగ్ గా లేదని పక్కనున్న పబ్ కి వెళ్ళా బాబా. ఏ పబ్? ఎందుకు? మనం రోజు వెళ్ళే పబ్బే బావా. బావా నువ్వు ఎంత మందిని చేస్తావు పాలకోవా? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? హాయ్. హాయ్. ఇటండి. ఏంటండి లక్షలు పెట్టి ఫోన్ కొంటే యూజ్లెస్ అని అలా పడేశారు? ఎన్ని లక్షలు పెట్టుకున్నా దాంట్లో మీ నంబర్ లేదు కదా, నాకు యూజ్లెస్ అది. ఆగండి అల్లుడు, నన్ను ఊరు తీసిపోమమ్మా మీ ఊరికి. మా ఊరికి అద్దరు నాయన. సో ఇంతకీ మీ ఊరు వాళ్ళందరూ వచ్చేసారు కాబట్టి సో మీరు ఏమేమైతే వాగ్దానాలు చేయాలనుకుంటున్నారో వీళ్ళందరికీ చేస్తే ఎపిసోడ్ అయ్యేలోపు ఎవరైతే కరెక్ట్ అనుకుంటారో వాళ్ళకి ఓటేసి గెలిపిస్తారు. ఖచ్చితంగా మా వాళ్ళే. ఖచ్చితంగా మా వాళ్ళే బావా. వెళ్ళండి మీరు కూర్చోండి ఫస్ట్. సో రెండు టీమ్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాము. నేను అదే చెప్తానండి, ఆపండి అని ఫస్ట్ నుంచి. మీరేనట్లేదు. అలా ఆపాలంటే ఫస్ట్ వీళ్ళిద్దరిని ఆపాలి. మరి ఆపేయచ్చు కదా. మేము ముగ్గురు ఆగాలంటే ఫస్ట్ నువ్వు ఆగాలి. ఎందుకు అందరం కలిసి చేసుకుందాం, బాగుంటుంది. ఇంతకీ ఎవరు మీరు? పెదరాయుడు. మీ పెర్ఫార్మెన్స్ కి రైటరే పెద్దగా డైలాగులు రాయడు, మీరు పెదరాయుడా? ఆ రోజుల్లో నాన్నగారు ఏమన్నారు? అప్పుడు నేను స్కూల్కి వెళ్ళున్నా, నాకు తెలీదు. పెదరాయుడు గారు అంటే మోహన్ బాబు గారు అయి ఉండాలి, రజనీకాంత్ గారు అయి ఉండాలి. మీరేంటి బాలయ్య బాబు గారిని తీసుకొచ్చారు? పాప స్నేహితుడు మరి ఆ మాత్రం ఉంటుంది కదా. దొంగ అయినా లేట్ ఎందుకు వచ్చారు మీరు? ఒక్కడు డబ్బులు తీసుకుని ఒక పని చేస్తానని చేయలేదు, వాడిని గ్రామంలో నుంచి బహిష్కరించాను. మనకు కూడా ఇక్కడ ఒక ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ చేస్తాను డబ్బులు తీసుకుంటుందండి, ఏం చేయట్లేదు. ఆవిడ ఏమైనా బహిష్కరించొచ్చా? ఏం మాట్లాడుతున్నావు? 5,000 ఎక్కువించి చేయించుకోవాలి కానీ నువ్వు అలా మాట్లాడతావా? అంజు మామ, ఏమిటి మీ సమస్య? పెదరాయుడు చెడ్డీలో 2 కాళ్ళు పడతలే ఒక్కటిసారి. ఒక దానిలోనే పెట్టుకోండి, ఏమైంది? ఇలా నడవచ్చు. మీ సమస్య ఏంటి? నేను తుమ్ముతో ఒకటే కన్ను మూత పడతాను, 2 కాళ్ళు మూత పడాలి కదా. ఇలాంటి అమ్మాయిల పక్కన ఉంటే ఒక్కనే పడుతుంది, 2 పడతాయి. నా అందం చూసి కుళ్ళుకుంటున్నావా? నువ్వే కుళ్ళిపోయావు. నన్ను బోలే గోకుతున్నాడు. నాకెందుకో నువ్వే గోగినట్టు అనిపిస్తుంది. కూర్చోండి పెదరాయుడు గారు. ఊర్లో జనాలందరూ వెయిట్ చేస్తున్నారు, జాతర మొదలెట్టాలి. జాతర మొదలెట్టాలంటే ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయాలి. లెట్స్ బిగిన్ రౌండ్ 1. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. సో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ క్వశ్చన్ ఆడడానికి మీ ఊరు నుంచి ఎవరు వస్తున్నారు? మా ఊరి సిటీ బ్యూటీ రీతు చౌదరి. మీ ఊరు నుంచి ఎవరు వస్తున్నారు? వర్ష. మ్యాటర్ చెప్తాను. ఫస్ట్ ప్రాపర్టీ తీసుకురండి అమ్మా. ఫస్ట్ గేమ్ రూల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి, అందరూ వినేసేయండి. సో ఇక్కడ ఒక మ్యూజిక్ ప్లే అయింది. ఆ మ్యూజిక్ ప్లే అయిన తర్వాత ఆ మ్యూజిక్ సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. అడిగిన తర్వాత మీకు ఆన్సర్ తెలిస్తే
వెళ్ళి బాల్ పట్టుకోవాలి. ఒకళ్ళు ఇద్దరికి తెలుసు అంటే ఒకళ్ళ చేతిలో నుంచి ఒకళ్ళు బాల్ లాక్కోవడానికి ట్రై చేయాలి. ఒక సైరన్ ప్లే. ఆ సైరన్ ప్లే అయ్యే టైంకి ఎవరి చేతిలో అయితే బాల్ ఉంటుందో వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. రైట్ ఆన్సర్ చెప్తే ఆ టీంకి 1 పాయింట్, రాంగ్ ఆన్సర్ చెప్తే ఏ టీంకి పాయింట్స్ ఉండవు. ఒకవేళ ఆన్సర్ చెప్పినట్టు తెలిస్తే ఆపోజిట్ టీంకి ఆటోమేటిక్గా పాయింట్స్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు మ్యూజిక్ ప్లే అయితే మ్యూజిక్ జాగ్రత్తగా వినండి. దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. మా రెడీ 3, 2, 1 సౌండ్. గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం కాదా, గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం కాదా, నీ చెయ్యి సాపలేదా, గాజువాకే పిల్ల మాది, గాజులోళ్ళమే పిల్ల మేము. అండ్ హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. ఈ పాటలోని హీరో ఎవరు? నువ్వు ఆన్సర్ రావులే ఆన్సర్ ఏంటి? మై ఫేవరెట్ ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్ గారు ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. సబ్బులోళ్ళమే పిల్ల మేము, సబ్బవరమే పిల్ల మాది, సబ్బులోళ్ళమే పిల్ల మేము. సిరిపురం పిల్ల మే సీరలోళం కాదా, సిరిపురం పిల్ల మే సీరలోళం కాదా, శ్రీపురం పిల్ల మే సీరలోళం కాదా, నీ సీర ఇప్పలేదా, నీ సీర. గుడ్ జాబ్ అశ్విన్ టీమ్, యు ఆర్ విత్ 1 పాయింట్. థాంక్యూ రితు, థాంక్యూ సో మచ్. అండ్ ఉదయ్ కిరణ్ గారు ఈస్ నాట్ జస్ట్ యువర్ ఫేవరెట్, ఎవ్రీవన్స్ ఫేవరెట్. ఇక్కడ అందరం మన టీమ్స్ లోనే డెఫినెట్లీ యూర్ ఆల్ ఫ్యాన్స్ ఆఫ్ హిమ్ యాక్చువల్లీ. అమర్ ఏంటి మొత్తం డబ్బుతో తీసుకొచ్చి డాన్స్ చేసావు? డప్పు అంటే బాగా ఇష్టమా? కొట్టడం అనేది ఒక హాబీ అన్న. ఏం లేదు, మనకి డప్పులు అంటే ఊర్లోని చిన్నప్పుడు చాటింపులు జరిగాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇటు నుంచి ఒకరు వస్తారు, ఇటు నుంచి ఒకరు వస్తారు, ప్రతి ఒక్కరికి ఒక టాపిక్ ఇస్తాను. ఆ టాపిక్ ని ఒకవేళ ఊళ్ళోని డప్పు కొడుతూ చాటింపు చేస్తే ఎలా చేస్తారు అనేది మీరు చూపించండి. ఓకే, సో ఫస్ట్ లెట్ మీ వెల్కమ్ అమర్దీప్ ఫ్రమ్. మీ టాపిక్ ఏంటంటే ఊర్లోని ఏదైనా బ్యాన్ చేస్తే ఊరు నుంచి దానికి చాటింపు ఎలా చెప్తారు అనేది. ఓకే, 3, 2, 1 యాక్షన్. ఇందు మూలంగా యావత్ మందికి గ్రామ ప్రజలందరికీ నేను తెలియజేయడం ఏంటి అనగా, ఆదివారం పూట టెలికాస్ట్ అయ్యే ఫ్యామిలీ షో ఫ్యామిలీ స్టార్, ఫ్యామిలీ స్టార్, ఫ్యామిలీ స్టార్ షోలో ఇద్దరిని బ్యాన్ చేసేస్తున్నాం. 1 అశోక్, 2 బాను. చాటింపు ఏమంటే నీ ఊరు సర్పంచ్ మీద చాటింపు వేస్తావా? అంటే బ్యాన్ చేయమన్నారు కదా సర్పంచ్. గెలవలేదు, పోటీ చేస్తున్నారు. ఏంటి అప్పుడే గెలిచినట్టు చెప్తారు? బాగా చెప్పావు, సూపర్. నీకు మానస్కి ఉన్న ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలంటే ఏవి చెప్పాలో అవి డప్పు కొట్టి చెప్పాలి, ఏవి చెప్పాలో గుండెలో పెట్టుకొని చెప్పాలి. ఆల్రెడీ చెప్పేశాం కాబట్టి అవసరం లేదు. కాదురా, ఇందాక నీ గుండెలో ఇది ఉందని చెప్పావుగా. అది వాడు కూడా ఉన్నాడు. ఈడు గుండె పెద్దది. అక్క నీకు తెలుసా హుస్సేన్ సాగర్? తెలీదురా. సేమ్ ఇదే. ఛీ గలీజ్ ఫెలో. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? వెరీ గుడ్, కమ్ ఆన్ గివ్ ఇట్ ఎ ఫర్. ఈ సైడ్ నుంచి రాజు గారు మీరు రండి. అప్పట్లోనే కొరువు దయ్యాలు తిరిగాయి అని చెప్పనని ఊర్లో చెప్పారు. దయ్యాలు ఉన్నాయి, జాగ్రత్త, బయటికి రాకండి. అలాగా మన ఊర్లో కూడా ఒక 2-3 దయ్యాలు ఉన్నాయి అనుకోండి, 2 ఉన్నాయి అనుకోండి సరదాగా. వాటి గురించి చెప్పాలి. ఇవేవో మా చుట్టే తిరిగేలాగున్నాయి. రాజు గారు రెడీ, యాక్షన్ అండి.
ఇందు మూలంగా గ్రామ ప్రజలకు నా విజ్ఞప్తి, ఊళ్ళున్నోళ్ళు ఊరవతలలో ఊళ్ళే 2 కొరివిదయాలు తిరుగుతున్నాయి. అవి చీరలు కట్టుకున్నాయి, జడకోపులు వేసుకున్నాయి, తెల్లగా బగబగ మండుతున్నాయి. వాటికి దూరంగా చిన్న పిల్లలు చూస్తేనేమో ఇది కోసుకుంటుర్రు, నా అట్లాంటి వాళ్ళు సుధీర్ అట్లాంటి వాళ్ళు అన్నలేమో మలుచుకొని అంటుర్రు. వీళ్ళందరికీ దూరంగా ఉండి మీరు అందరూ సేఫ్గా ఉండాలని విజ్ఞప్తి. హలో, మేము దెయ్యాలం కాదు. మా గురించి ఎవరు చెప్పాడు నీకు? కుసా వేసేసాడు, బాగా వేసేసాడు. సో ఒకవేళ ఇద్దరు కాదు 3 దయ్యాలు ఉన్నాయి. ఒక పిల్ల దయ్యం తిరుగుతుందో పొట్టిదే పండుతున్నట్టుంది. ఇందు మూలంగా గ్రామ ప్రజలకు నా విజ్ఞప్తి, ఊళ్ళో చిన్న పొరగాళ్ళు పెద్ద పొరగాళ్ళు ఇది పోయేటోళ్ళు ఊరవతలు పోయేటోళ్ళకి అందరూ ఇనుర్రే. ఊళ్ళో 4 దయాలు తిరుగుతుండ్రు. నలుగురా ఊళ్ళో 4 దయాలు తిరుగుతున్నాయి. 2 చీరలు కట్టుకొని వాళ్ళు పెద్ద రాయన వేషంలో వాళ్ళు తెల్ల గౌన్ వేసుకొని తిరుగుతుర్రు. వాళ్ళందరికీ దూరం ఉండాలని విజ్ఞప్తి. కానీ యాజ్ డిస్ గా వాయిస్ తో పాటు ఇమిటేట్ చేసి ఎరగొట్టాడు. చాలా చాలా బాగా. ఇప్పుడు నెక్స్ట్ అంజమామ. మామ లుంగుడు పోతుంది. నువ్వు అక్కడెందుకు చూస్తావా? ఇంకోటి నీకు వేరే పని పాట లేదా? ఎప్పుడు చూడు అక్కడ ఇక్కడ. ఇప్పుడు ఊర్లో ఏదైనా ఒక వస్తువు పోయింది, సో దానికి చాటింపు ఎలా చేస్తాం? ఓకే, 3, 2, 1 యాక్షన్. ఇందు మూలంగా గ్రామ ప్రజలకు తెలియదేమని ఏమనగా, మన పెదరాయుడు డ్రాయరు ఎవరో ఎత్తుకపోయారు. పెదరాయుడు ఆగండి. పెదరాయుడు అందరి ముందు పరువు తీస్తావా ఏంటి? ఆగురు పెదరాయుడు. ఇంకేమైనా పోయిందని చెప్పు. పెదరాయుడు చెడ్డి ఎవరో ఎత్తుకపోయారు. దానికి ఎర్ర కలరు 5 బొక్కలుంటాయో. ఎవరికైనా దొరికితే తీసుకొచ్చి మన రచ్చబండ కాడ పెట్టుర్రే. రచ్చబండ దగ్గర పెడితే పాట పాడుకుంటారేంటి? నాకు కావాలని. ఏమంటే దొరికిన వాళ్ళు తీసుకుంటారు, మనకి ఎందుకు ఇవన్నీ? మామయ్య బాగా చేశాడు, లేదా మామ చాలా బాగా చేశాడు. అది దా వర్ష, నువ్వు ఇందాక అందరు కామెంట్లు ఇస్తున్నా కానీ నువ్వురా చెప్తా. ప్రాబ్లం అన్నారు, ప్రాబ్లమే వస్తే ఎలా? అన్నాడా ఎటకారం చేస్తున్నావా? సో ఊరికి ఏదైనా ప్రమాదం వచ్చింది, దాని గురించి చాటింపు చెప్పాలి. ఊర్లో వాళ్ళందరికీ ప్రమాదం వచ్చింది, అది ఏ ప్రమాదమైనా అవ్వచ్చు, మీ ఇష్టం. మీరు ఓకేనా? ఇందు మూలంగా గ్రామ ప్రజలందరికీ తెలియజేయండి ఏమనగా, మన ఊరికి ఒక ప్రమాదం రాబోతుందా? అది ఏమనుకుంటున్నారు? సునామీ కంటే పెద్దది, కరోనా కంటే దారుణమైనది, అచ్చం సుడిగాల సుధీర్ లాంటిది. ఈ ప్రమాదం నుంచి ముసలోళ్ళ నుంచి నువ్వు వద్దులే ఆగిపో అమ్మా. ఊరికి ప్రమాదం అని మీరు రాగానే అర్థమైపోయింది ఊరికి, చెప్పాల్సిన అవసరం. రైట్, థ్యాంక్ యూ. గివ్ ఇట్ అప్ వర్ష. సో ఫస్ట్ క్వశ్చన్ అశ్విన్ టీమ్ 1 పాయింట్ మీ విలేజ్ కి. సో సెకండ్ క్వశ్చన్ ఆడడానికి మీ ఊరు నుంచి ఎవరు వస్తారు? మా ఊరు నుంచి ద బ్యూటిఫుల్ క్యూటెస్ట్ గర్ల్ మా తేజు. ఆన్ స్టేజ్ ప్లీజ్. మీ ఊరు నుంచి ఎవరు వస్తారు? మా ఊరు యాపిల్ బ్యూటీ రాజేశ్వరి. భయపడ్డావా? బాగుంది, మంచి ఫ్యాషన్ షోనే. సో మ్యూజిక్ వస్తుంది, మ్యూజిక్ జాగ్రత్తగా వినండి, దానికి సంబంధించిన క్వశ్చన్. రెడీ, 3, 2, 1 సౌండ్. రెండు మొక్క రెండు మొక్కజొన్న పొత్తులున్నాయి తిందువా
వేడి నాటు దెబ్బ సుత్త. యువర్ క్వశ్చన్ ఇస్ ఈ పాట ఏ సినిమాలోని? గట్టిగా పట్టు. సెంటర్ సెంటర్. రాజేశ్వరి వదలకు. లాక్కో లాక్కో. గుంజుకో గుంజుకో. తేజు గుంజుకో తేజు గుంజుకో. ఏ చెక్కిలి గింతలు పెట్టు చెక్కిలి గింతలు. ఓకే, సో సైరన్ మోగేసరికి బాల్ మీ చేతిలో ఉంది కాబట్టి ఆన్సర్ సత్యం. సత్యం ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. మొక్కజొన్న పొత్తులున్నాయి తిందువా వాడి వేడి నాటు దెబ్బ సుత్తవా తమ్ములున్న మగాట దిగ వచ్చరా దుమ్ముదులి పెయ్యడమే నెక్స్ట్ రా. సో మంచి సాంగ్ వచ్చింది కాబట్టి మొక్కజొన్న మనందరికి చాలా ఇష్టం. కావాలంటే చెప్పు, బయటికి వెళ్ళి తీసుకొస్తారు. నువ్వు అదే కరెక్ట్ ఏపుకుందే వెళ్ళు. ఓకే, సో ఇటువైపు 5 మొక్కజొన్నలు ఉన్నాయి, ఇటువైపు కూడా సేమ్ 5 ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మీ ఊరు నుంచి 2 వస్తారు, మీ ఊరు నుంచి ఒక 2 వస్తారు, 2 గర్ల్స్ అయి ఉండాలి. ఓకే, నేను టైం స్టార్ట్స్ అన్నప్పుడు మొక్కజొన్నలు తినడం స్టార్ట్ చేయాలి. అక్కడ ఒక సైరన్ మోగిద్ది. ఆ సైరన్ మోగే టైంలో ఎవరైతే ఎక్కువ మొక్కజొన్నలు క్లీన్ గా తింటారో వాళ్ళు విన్నర్స్ ఈ గేమ్ లో. ఓకే డన్. గాట్ ఇట్. సో మీ సైడ్ నుంచి 2 ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి 2, మా ఊరి అందగత్తులు కావ్య అండ్ రీతు. మొక్కజొన్న పొత్తులున్నాయి తిందువా వాడి వేడి నాటు దెబ్బ సుత్తవా తమ్ములున్న మగాట దిగ వచ్చరా దుమ్ముదులి పెయ్యడమే నెక్స్ట్ రా. నువ్వు కెమెరా ముందు వేయవా? ఏ డాన్స్? అటు సైడ్ నుంచి కూడా 2 రావాలి కదా. నేను వస్తాయి. నువ్వు వస్తే వేయడంట. రెడీ, మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? క్యూట్ అండ్ హాట్ ఇద్దరు కలిసి వస్తున్నారు. వెరీ గుడ్, ఆన్ స్టేజ్ ప్లీజ్. మొక్కజొన్న పొత్తులున్నాయి తిందువా వాడి వేడి నాటు దెబ్బ సుత్తవా తమ్ములున్న మగాట దిగ వచ్చరా దుమ్ముదులి పెయ్యడమే నెక్స్ట్ రా. ఇక్కడికి వెళ్ళాడు. నాదంత బ్యాడ్ టేస్ట్ కాదు. నేను చీకట్లో చూసా వర్షానే సుధీర్ బాబుని గిల్లింది. నువ్వు ఫీల్ అవుతావు నేను నిన్ను గిల్లలేదని ఫీల్ అవుతా. మళ్ళీ ఏమైందే? ముద్దు పెట్టాడు. నేను 3, 2, 1 స్టార్ట్ అంటాను. స్టార్ట్ అన్నప్పుడు మీరు నోటితో తినొచ్చు, కావాలంటే రోల్చుకొని తినచ్చు, ఎలా తినచ్చు. బట్ క్లీన్ గా ఎవరైతే సైరన్ మోగినప్పుడు ఫాస్టెస్ట్ గా ఫినిష్ చేస్తారో ఆ టీం విల్ బి ది విన్నర్. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ స్టార్ట్. వర్ష పలసెట్టు జాగ్రత్త, పలసెట్టు వర్ష. క్లబ్బింగ్ లో బాగా అలవాటు అనుకోండి. ఆగాగు, మీ సైడ్ ఇగో వీళ్ళిద్దరు లేట్ అవుతుంది కాబట్టి మీ సైడ్ నుంచి ఎవరైనా ఒక అబ్బాయిని కూడా యాడ్ చేయొచ్చు. ఎవరు వస్తారు? మా ఊరు నుంచి మా మగరాయుడు. రండి కమన్ అటాక్. వర్ష కమాన్ రా, డైలాగులు బాగా తింటావు కదా. తినవే. ఓకే, 10, 9, కమాన్ తేజు. 8, 7, 6, 5, 3, 2, 1. అమ్మా
ఎవరు మొక్కజొన్నలు వాళ్ళ చేతిలో పట్టుకుంటామో ఎలా తిన్నారో చూడాలి. లెట్ మీ స్టార్ట్ ఫ్రమ్ హియర్. బోలే గారు లాస్ట్ మినిట్ లో వచ్చిన ఆల్మోస్ట్ ఆల్ 3/4 ఫినిష్ చేశారు. అది యాక్చువల్లీ ఏంటంటే చిన్న ఎలకలు కురికేస్తారు కదా అక్కడక్కడ. బట్ గుడ్ ట్రై. ఇవి ఆల్మోస్ట్ ఆల్ వెరీ క్లీన్ గా ఫినిష్ చేశారు. వెరీ గుడ్. ఎందుకంటే ఏ రోగం వచ్చింది చెప్పు, తిన్నానా లేదా? ఫస్ట్ తినేదాకా పళ్ళ సెట్ బానే ఉంది. లిప్స్టిక్ కూడా వచ్చింది. కార్న్ బాగా తింటారా క్లబ్బుల్లో? మామా ఏంటి లాస్ట్ మినిట్ లో వచ్చి మొత్తం మరి నాయన మొత్తం ఫినిష్ చేశారు. మామ నీకంటే ఎక్కువ తింటాడు. అమ్మో చచ్చిపోయిందండి మొక్కజొన్న. ఒకటి పూర్తిగా తినేసి సెకండ్ ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ 3/4 తిన్నారు. సో లాస్ట్ ఇది కూడా కొంచెం తినేశారు, ఇంకొంచెం హాఫ్ ఉంది. ఓకే, సో ఇక్కడైతే ఒక మొక్కజొన్న అస్సలు కంప్లీట్ గా టచ్ చేయలేదు, అండ్ ఇంకోటి హాఫ్ ఉంది, ఇంకోటి 3/4 ఉంది. ఓకే, ఇక్కడ ఓన్లీ ఒకటి ఉంది, అక్కడ 1.30 ఉంది. ఓకే, సో ఈ గేమ్ లోని నీట్ గా క్లీన్ గా ఎక్కువ తిని విన్ అయింది అశు అండి. అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంటిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మతంగా సత్తా చూపించమంటిరో, తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి, అవ్వా బువ్వ నాకే కావాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఆడడానికి మీ టీం ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి మా ఊరి అందగాడు అమర్దీప్. మీ ఊరి నుంచి ఎవరు వస్తున్నారు? మా ఊరి పోటుగాడు మా మానస్. సుధీర్, వీళ్ళిద్దరిని చూస్తే భలే ముచ్చటేస్తుంది నాకు. నిన్ను చూస్తే చిరాకేస్తుంది. సో యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు ఒక మ్యూజిక్ ప్లే అయితే దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. ఓకే, రెడీ? 3, 2, 1 సౌండ్. ఈ పాట పల్లవి పాడండి. ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు వడ్డించ నువ్వు చాలు నాకు, ముద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన పల్లవంటే మరి చచ్చిపోవదోచనమ్మ నాకు. అండ్ దట్స్ రైట్ ఆన్సర్. ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు వడ్డించ నువ్వు చాలు నాకు, ముద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవదోచనమ్మ. Go with 1 point, Banu. పాట ఆల్మోస్ట్ ఆల్ మా అందరు ఫేవరెట్, చిన్నప్పుడు అందరం డాన్స్ చేసి ఉంటాము. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ కపుల్ కూడా ఉన్నారు, అమర్దీప్ అండ్ తేజు. సో అలా వేరు వేరు టీముల్లో చూడడం నాకు నచ్చట్లేదు. సో ఏం చేస్తారంటే ఈ పాట అంతా మన ఊరికి సంబంధించిందే ఉంటుంది అన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ విలేజ్ థీమ్ లాగే ఉంటుంది. సో ఈ పాటకు సంబంధించి మనం కొన్ని ప్రాపర్టీస్ ఇస్తాం, దాన్ని వాడుకుంటూ డాన్స్ చేయాలి ఇదే సాంగ్. ఓకే, కెన్ ఐ హావ్ అమర్దీప్ అండ్ తేజు ఆన్ స్టేజ్ ప్లీజ్? మధ్యలో మేమెందుకులే మళ్ళీ. ప్రాపర్టీస్ ప్లీజ్. ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు వడ్డించ నువ్వు చాలు నాకు, ముద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవదోచనమ్మ నాకు. ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు వడ్డించ నువ్వు చాలు నాకు, ముద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవదోచనమ్మ.
అదిరిపోయిందబ్బా. ఏ క్యూట్ కపుల్. పుట్టి మీద కూడు ఉప్పు చాప తోడు వడ్డించ నేను చాలా నీకు. చాలా 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 బాగా చేశారు. ఇంటికి వెళ్ళి దిష్టి తీయించుకోండి ఇద్దరు. చాలా బాగుంది. వెరీ గుడ్. సో ఇప్పుడు నెక్స్ట్ భోలే అండ్ వర్ష. నువ్వు అంటాం కదమ్మా, మీ ఇద్దరిని చూసి మేమంటాం. వద్దు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇందాక తేజు కానీ లేదా అమర్ తమ్ముడు కానీ వాళ్ళు అద్భుతంగా, అంటే ఎంత అద్భుతం అంటే దాని గురించి వర్ణించలేము మనం. కానీ అక్కడ తేజు అంత అందం ఉంది, అమర్ తమ్ముడు అంత అందగాడు, కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఇది ఇంటిమసీ బాగా వర్కౌట్ అయింది. బట్ ఇక్కడ మరి అంటే అంత అందంగా మీరు ఉన్నారా అనుకుంటున్నారా మీరు? ఇక్కడ ఎందుకంటే బోలే అంటే హీరో, ఈ హీరోకు తగ్గ ఫేస్ ఏనా లేకపోతే జీరో ఫేస్ అని అనుమానంగా ఉంది. ఏదేమైనా ఇప్పుడు అందగత్తెలాగా ఊహించుకొని చేస్తా. ఎన్నాడా ఎటకారం చేస్తున్నావా? బోలే గారు రెడీ. చేపతోడు ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు పొత్తు పెట్టి నెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవతో చేయనమ్మా. ఏమడగా మాట సూపర్ గా ఎంటర్టైన్ చేశారు ఫస్ట్ జనాల్ని. డిజర్వ్ వెరీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. నాకెందుకో ఆ ఉల్లిపాయ మీ నోట్లో పవిత్ర పెడితే చూడాలనుకుంటున్నా. నేను చెప్తాను. ఇగో పాలపేక మిస్ అయ్యో అక్కడ ఉంది. మా మధ్యలో నువ్వేంటి దూరంగెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. గివ్ ఇట్ అప్ ఫర్ బోలే గారు అండ్ వర్ష గారు. And Subha, Ashi and team, you are the first round winners. సో ఇదే స్పోర్టినెస్ తోని, ఇదే జోష్ తోని, ఇదే కాంపిటేటివ్ స్పిరిట్ తోని రౌండ్ 2 మొదలెడదామా? ఓకే, సో లెట్స్ బిగిన్ రౌండ్ 2. మారు ముంత చోడు చింత సెకండ్ రౌండ్ మీకు అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ సెటప్ చూసేసరికి. ఏంటంటే విలేజ్ కాబట్టి, జాతర కాబట్టి, చిన్న జాతర స్టైల్ ఉండాలి కాబట్టి మంచి సెటప్ తీసుకొచ్చాము. ఇట్ సైడ్ నుంచి ఇద్దరు వస్తారు. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాయ్ అండ్ గర్ల్ వస్తారు. బాయ్ కి బ్లైండ్ ఫోల్డ్ చేసి ఆ బుల్ మీద కూర్చోబెడతాం. కూర్చోబెట్టిన తర్వాత యువర్ టైం స్టార్ట్స్ నవ్ అన్న తర్వాత బ్యాక్ సైడ్ ఎల్ఈడిలోని వాయిస్ తో రికగ్నైజ్ చేసే కొన్ని థింగ్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు, ఏదైనా వేస్తాం. ఒక ఇమేజ్ వేస్తాం. ఆ ఇమేజ్ ని ఇక్కడ ఉన్న అమ్మాయి ఎవరైతే నించున్నారో వాళ్ళు సౌండ్ చేస్తే ఆ సౌండ్ తో గుర్తుపట్టాలి. పేర్లు చెప్పకూడదు, నోట్లోంచి ఒక్క మాట రాకూడదు, ఓన్లీ సౌండ్స్ చేస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరికి 1 minute టైం ఉంటుంది. 1 minute టైంలో మాక్సిమం ఎన్ని చెప్తారు అని. ఈలో పడిపోతే గనక అయిపోయినట్టే. పడిపోకపోతే 1 minute టైం ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఈ టీం నుంచి ఇద్దరు వస్తారు, ఒక బాయ్ అండ్ గర్ల్. తర్వాత మీ సైడ్ నుంచి ఒక బాయ్ అండ్ గర్ల్ వస్తారు. మీ ఇష్టం ఎవరినైనా పంపించుకోవచ్చు. ఒకవేళ
ఇన్ కేస్ ఫస్ట్ ఇమేజ్ సౌండ్ వల్ల గుర్తుపట్టలేకపోతే పాస్ చెప్పొచ్చు. ఓకే. బుల్ మీద ఉన్న వాళ్ళు నెక్స్ట్ అని చెప్పాలి, ఒకవేళ గెస్ట్ చేయలేకపోతే పాస్ చెప్పాలి. పాస్. అందుకే పూర్తిగా వినమంటాను. తెచ్చుకున్నాం మెషిన్. సో ఫస్ట్ ఇట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీరు విన్ అయ్యారు కాబట్టి ఇట్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? బాబా మా ఊరు నుంచి మా హ్యాండ్సమ్ గాయ్ అండ్ మా హాట్ లేడీ. ఫస్ట్ ఓకే. మానస్ అండ్ వర్ష. ఓకే, ఆన్ స్టేజ్ ప్లీజ్. నేను ఏది చేసినా ఒకలాగే ఉంటదేమో. కొంచెం క్లారిటీ ఇవ్వవా నువ్వు మాట్లాడే ముందు? ఎన్ని ఫింగర్స్? నీకు ఎన్ని ఉంటాయి అన్ని. ఎన్ని చూపిస్తున్నాను అన్ని చెప్పండి. జేబులో పెట్టుకున్నావా బయట పెట్టుకున్నావా? జేబులో పెట్టుకున్నాను అంటే కనబడుతున్నది మనోడికి. ఇప్పుడు తీసా. ఎన్ని? 3. వెరీ గుడ్, అదే కావాలి నాకు కూడా. మానస్ నువ్వు రెడీయా? రెడీ. నేను టైం స్టార్ట్ అన్న తర్వాతే అక్కడ ఇమేజ్ పడుతుంది. ఆ ఇమేజ్ ని మీరు సౌండ్ చేయాలి. మిగతా వాళ్ళు ఎవరు చెప్పకూడదు, అరవకూడదు. రెడీ? షేక్ బాయ్ షేక్. ఇమేజ్ ప్లీజ్. టక్ 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 ఏంటి? ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్. బెల్. నో, టిక్ 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 టిక్. క్లాక్. నెక్స్ట్ ఇమేజ్. సౌండ్ చేయండి. ఏంటిది? ఏంట్రా ఇది? రేస్ లోరా రే. పాస్. నెక్స్ట్. నెక్స్ట్. వాష్రూమ్కి వెళ్తున్నావా ఏంటి? గడగడ గుడుంబ శంకర్ ఏంటి? 5 4 3 2 1 టైమ్ అప్. ఆపండ్రా. నీకోసం ఒకటేస్తా. దానికి ఏ సౌండ్ చేసిందో నువ్వే గెస్ చేయి. దీనికి ఏం చేస్తుంటది చెప్పు? అంబా అని ఉంటది. దాని వాయిస్ ఏంటి చెప్పండి నాకు ఒకసారి. నాకు తెలిస్తే నేను అక్కడ ఉండేవాడు కదా. అశ్వ నువ్వు చెప్పరా దాన్ని ఏమంటారు? ఫస్ట్ ది క్లాక్ అనేది కరెక్ట్ గా చెప్పాడు కాబట్టి 1 పాయింట్. గుడ్ వన్. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా ఊరి హీరో హీరోయిన్ రాబోతున్నారు, అమర్ అండ్ రీతు. ఓకే. కొంచెం మనం మెల్లగా ఆడుకుందాం. ఓకేనా? రెడీయా? ఎందుకంటే మన కొద్దిగా మాట్లాడిన సేపు మాట్లాడు. బేసిక్ గా ఏంట్రా అది? నువ్వు కూడా మేలే, నువ్వు ఫీమేల్ కాదు. ఈ నసగడు అప్పుడే వచ్చాడండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. షేక్ బాయ్ రెడీ. ఫస్ట్ ఇమేజ్ ప్లీజ్. Get sick. కెమెరా. నెక్స్ట్. రీతు ఆర్తనాదాలు. పాస్. రీతు నీ ఒరిజినల్ వాయిస్. అమ్మా ఏంది? నెక్స్ట్. గంట. ఎడుస్తున్నావా? ట్రై పిల్ల ఏడిస్తుందే. 4 3 2 1 టైమ్ అప్. బా నేను చెప్తా ఇగో. ఏంది? అరే ఆపురా రే. కుక్క. షేక్ బాయ్ బస్ కరో, బంద్ కరో. ఫైన్. హీఈస్ రెగ్యులర్ కస్టమర్. గాడి సౌండ్ ఎలా చేసావు? బ్యానా అది చేసేది. గాడిదలకు తెలుస్తాయి, నాకెలా తెలుస్తుంది? అందుకే నీకు తెలియాలి కదా. మానస్ చేశాడు, ఒకసారి చేయమ్మా. ఏ ఊరుకో గాడిదా. అమర్ ఎగ్జాక్ట్లీ చేస్తాడు. అమర్ ఎలాగది? నువ్వు చెప్పావు కదరా నాకు. మళ్ళీ మనోడికి తగిలింది కదా చిన్న. కాదు చిన్నపిల్లడు అంటే ఏడవమన్నట్టు ఏడిస్తే నువ్వేంటి ఏదో
నన్ను కాపాడు. బట్ గుడ్ జాబ్, 3 points. గుడ్ వన్ అమర్. సరే నెక్స్ట్ మీ సైడ్ నుంచి. మా ఊరు నుంచి మా భోలే గారు అండ్ రాజు. Your time starts now. అయ్యో ఆయన ఎక్కలా చాలరా. నో పాయింట్. సెకండ్. హలో మేము ఆడలేదు ఇక్కడ, ఆగు. పడిపోయారమ్మా. ఆయన కాదు బోలెక్తాడు ఇప్పుడు. అలా ఇప్పుడు అన్నిసార్లు బావా టైం స్టార్ట్ నవ్వని చెప్పలేదు. తంతు ఇనేరు పని చేస్తుందా బానుది? సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి అంజి మామ అండ్ ఎనాక్ట్ చేయడానికి కావ్య. ఆన్ స్టేజ్ ప్లీజ్. రెడీ? షేక్ బాయ్ షేక్ కరో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇమేజ్ ప్లీజ్. నెక్స్ట్. స్లో. Wait. Next. వాచి. అవునవును వాచే అది. కాదు. Next. నేను రాను, నేను అట్లాంటి కాదు. 5 4 3 2 1 టైమ్ అప్. మీకోసం ఒకటి ఇస్తాను చూడండి. ఇది వాళ్ళని చెప్తారా? ఆవిడ సౌండ్స్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని చేశారు, కరెక్ట్ గానే చేశారు. బట్ మీరు సౌండ్స్ చేశారు, అదే ప్రాబ్లం. బట్ గుడ్ ట్రై. గుడ్ వన్. 2-2లో ఇద్దరికి పాయింట్స్ లేవు. ఫైనల్ 1 వాళ్ళు ఆల్రెడీ 2 లీడింగ్ లో ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ మీరు ఒకటే చెప్పారు, తర్వాత దాంట్లో వాళ్ళు 3 చెప్పారు. ఓకేనా? వాళ్ళు ఫస్ట్ ఆడినప్పుడు. సో 2 ఆల్రెడీ లీడింగ్ లో ఉన్నారు. సో ఫైనల్ 2.3 ఆడడానికి మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? బావా మా ఊరు నుంచి మా మానస్ అండ్ మా భోలే. ఓకే, ఆన్ స్టేజ్ ప్లీజ్. Your time starts now. Image please. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటా? చెప్పకూడదు. అయ్యే ఆ ఊళ్ళు కూడా చెప్పకూడదు. పాస్. నెక్స్ట్. వామిటింగ్. నెక్స్ట్. గాయిదా. నెక్స్ట్. గాగ్లింగ్. పాస్. ట్రైన్. No. Last 5 seconds. ఈ 2.3లోని 3 చెప్పారు. yes రైట్. yes ఇంతకు ముందు ఒకటి చెప్పారు. 4. సో వాళ్ళు 2 చెప్పారు, ఇంకో 3 చెప్తే వాళ్ళు ఈ రౌండ్ విన్నర్స్ అవుతారు. all right గుడ్ వన్. థ్యాంక్ యూ. లాస్ట్ 2.3 ఆడడానికి మీ సైడ్ నుంచి వస్తారు? మా టీం నుంచి అంజి మామ అండ్ ఎనాక్ట్ చేయడానికి రాజేశ్వరి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇమేజ్ ప్లీజ్. పాస్. టక్ హార్ట్ బీట్. హచ్చి. తుమ్ము. షేక్ బాయ్. పాస్. పిత్తు. టైమ్ అప్. షేక్ బాయ్ బస్ కరో. 2-1లోని 1 చెప్పారు, 2-2లో ఏం చెప్పలేదు, 2-3లోని 3 చెప్పారు. సో మొత్తం 4. వీళ్ళు 2-1లోని 3 చెప్పారు, 2-2లో ఏం చెప్పలేదు, 2-3లోని 2 చెప్పారు. సో ఇట్స్ 5. సో సెకండ్ రౌండ్ విన్నర్స్ రష్యన్ టీమ్. కంగ్రాచులేషన్స్. ఆ కుర్చీని మార్చబెట్టి. సో ఈ ఎపిసోడ్ లో విన్నర్స్ ఎవరో తెలియాలి అని అంటే థర్డ్ రౌండ్ ఆడాలి కాబట్టి రెడీ. సో లెట్స్ బిగిన్ రౌండ్ 3. వర్తే వర్మ వర్తే. 2 రౌండ్స్ చాలా బాగా ఆడారు. ఈ రౌండ్ లోని ఎవరైతే గెలుస్తారో వాళ్ళే ఈ ఎపిసోడ్ విన్నర్స్ అవుతారు.
ఈ రౌండ్ లో మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ముందు ఇక్కడ ఒక యాక్ట్ జరుగుతుంది. మన దగ్గర ఉన్న వృద్ధ కళాకారులు సో వాళ్ళు ఒక యాక్ట్ పర్ఫామ్ చేస్తారు. ఆ యాక్ట్ క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. ఆ యాక్ట్ కి సంబంధించి నేను ఏ క్వశ్చన్ అయినా అడుగుతాను. ఓకే, వాళ్ళు యాక్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. ఒకవేళ ఏ టీంకి అయితే ఆన్సర్ తెలిసిద్దో ఆ టీం వాళ్ళు వచ్చి ఫస్ట్ బజర్ ప్రెస్ చేయాలి. బజర్ ప్రెస్ చేసిన వాళ్ళే ఆన్సర్ చెప్పాల్సిన నెసిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒకళ్ళు బజర్ ప్రెస్ చేస్తే మీకు 10 seconds టైం ఉంటుంది. మీ టీంతో డిస్కస్ చేసుకొని ఒక ఆన్సర్ చెప్పాలి. ఫస్ట్ చెప్పిన ఆన్సర్నే నేను తీసుకుంటాను. రైట్ అయితే మీకు పాయింట్, రాంగ్ అయితే మీ టీం నుంచి ఎలిమినేషన్ జరిగింది. అదే రైట్ అయితే మీకు పాయింట్ ప్లస్ ఆపోజిట్ టీం నుంచి ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు. గాట్ ఇట్? అండ్ యూ విల్ గెట్ 10 seconds టైం, 10 to 15 seconds టైం డిస్కస్ చేసి అందరూ కలిపి ఒకే ఆన్సర్ చెప్పండి. ఓకే, లెట్ మీ ఇన్వైట్ మై నేషనల్ అవార్డ్ ఆర్టిస్ట్ ఫర్ ద ఫస్ట్ యాక్ట్. అబ్బదాని సోకు చూసి వచ్చా వచ్చా, దాని ఉబ్బరాల జబ్బ షేపు మెచ్చా మెచ్చా, బుచ్చిగాడి జోరు చూసి వచ్చా వచ్చా, గుండు మల్లె పూల మాల గుచ్చి. బాబీ మనం ఈ మధ్యన బాగా ఓవర్ అయిపోతున్నాం బాబీ. వయసులో ఉన్నప్పుడే కదే ఓవర్ చేసేది. వయసులో ఉన్నప్పుడైతే ఓకే, కానీ వయసు అయిపోయి బాబీ దొంగ నువ్వు అప్పటికి ఇప్పటికి ఏం మారలేదే. మరి నాతో తిరుగుతున్నావు, మీ ఆవిడకి తెలిస్తే ఏమవుతుంది? ఒక్కలే అది చూస్తే ఏంటి చూడకపోతే ఏంటి ఎట్టి పోతుంది. మీ ఆవిడ చూడడానికి బానే ఉంటది కదా. చూడడానికి బానే ఉంటది, వినడానికి ఎలా ఉంటుందో తెలుసా? నా బెస్ట్ ఫ్రెండ్ తో కూర్చొని మందేసినట్టు ఉంటది. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. సరేలే గాని ఏదైతే అయ్యింది గాని ఇప్పటికీ మాత్రం ఈ రోజు అంతట్లో నువ్వు నాకు ఒక్క ముద్దు కూడా పెట్టలేదు. నేను వచ్చిందే అందుకు. ఎందుకు ఇవ్వను? రెడీ, కళ్ళు మూసుకో, పెట్టు. పెట్టేది నీకు ఇచ్చి పెళ్లి చేసింది ఈ దొంగ సచిన దాంతో కూర్చొని వయ్యారించడానిక నిన్ను. హలో, నేనేం ఆయన అందాన్ని చూసి చేసుకోలేదు అమ్మా. ఆ రత్తమ్మాళ్ళ ఇంటి పక్కన ఉన్న 2 ఎకరాలు, పుల్లారావు ఇంటి పక్కన ఉన్న 3 ఎకరాలు అవన్నీ నా పేరు మీద రాస్తానంటేనే నేను ఉన్నాను. పొట్టినాయాల ఏం ఏం రావే నువ్వు దొంగ. మా నాన్న బంగారం ఇంకేమి చెప్పు. ఆయన సిగ్గులేదప్ప ఇలాంటి వాళ్ళతో నాకేంటి? పొట్టినాయాల ఆగు. సో హియర్ కమ్స్ మై ఫస్ట్ క్వశ్చన్. అశు అక్కడ ఉన్న పెదరాయుడు గారిని ఏ ఆస్తులు చూసి ఒప్పుకున్నది? మానస్, ఏ ఆస్తులు వాళ్ళ పేర్లతో సహా చెప్పండి. రత్తమ్మ దగ్గర 2 ఎకరాలు, పుల్లయ్య దగ్గర 3 ఎకరాలు. సో రత్తమ్మ దగ్గర 2 ఎకరాలు, పుల్లయ్య దగ్గర 3 ఎకరాలు. దాని దట్స్ రైట్ ఆన్సర్. ఓకే, ఇట్స్ టైమ్ ఫర్ ఎలిమినేషన్. రీతు అవుట్. Okay, ready for the second act? Okay, ready. Okay, let's welcome the beautiful artist for the second act. మీ అందరికి ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. నేను వెళ్ళిపోతున్నావా? ఈ రోజు మా ఊర్లో భోజనాలు. ఎందుకంటే నాకు పెళ్ళయి 5 సంవత్సరాలైందా? 5 రోజులైంది. అందుకని నేను ఈ రోజు భోజనాలు పెడుతున్నా 500 మందికి. ఈ రోజు సాయంత్రం ఎవరెవరు వస్తారో చూడాలి. వంటలు అయితే గుమ్మ ఆడిపోతున్నాయి. నేనైతే లిటరల్లీ వెయిట్ చేస్తున్నాను. ఏమి ఉన్నాయి, స్పెషల్స్ ఉన్నాయో తెలుసా? ఏమున్నాయి? అమ్మా, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, బొక్కలు చికెన్ తందూరి, పన్నీర్ మంచూరియా. ఈ రోజు మామూలుగా ఉంటుంది భోజనాలు. అమ్మా, మీకు విషయం చెప్పాలి. మా ఊర్లో 2 రాబందులు ఉన్నాయి. అవి తప్ప ఇంకెవ్వరు వచ్చినా ఓకే. చందమామే చేతికందే వెన్నలేవో మబ్బులోనే పూల చెట్టే కళ్ళ ముందే
ఏంటి ప్రెసిడెంట్ గారు మన ఇంట్లో పెళ్ళంట కదా. ఇంకా ఆకలి ఎత్తే వాళ్ళు ఇప్పుడే రాకూడదు, సాయంత్రం రావాలి. వెళ్ళండి. ఏంటి ప్రెసిడెంట్ గారు ఆకలి ఎత్తే వాళ్ళం అనుకుంటున్నాం ఏంటి? మీ ఇంట్లో ఫంక్షన్ ఏంటి కదా, భోజనానికి వచ్చాము. మీరు సాయంత్రం 7 o'clock రండి. మన ఇంట్లో భోజనాలు సాయంత్రం 7 o'clock అంటావేంటి? ఇప్పుడు మేము ఏదో రుచి చూడడానికి వచ్చాం. ఉప్పు కారం అన్ని తగినంత వేసారో లేదో చూడాలి కదా. మేమేమి భోజనాలకు రాలేదులే, పెళ్లి గిఫ్ట్ కూడా తీసుకొచ్చాం. ఇదిగో ఇది ఫ్లూట్, ఇది నువ్వు ఉంచుకో. మీ పిల్లలకి బాలు. రండి, తినలేదు, టేస్ట్ చూస్తున్నాను. మైసూర్ పాకు భలే ఉన్నాయని టేస్ట్. ఏమే దాంట్లో ఉప్పు ఉందో చూడు. ఇది అంత బాగాలేదు. కోళ్ళు 4 మేకలు కట్ చేసి మరి ఇది చూడు చూడు. సర్లే ప్రెసిడెంట్ గారు. అంతా నీ వల్లే సుధీర్. నేనేం చేసా ఒరిజినల్ క్యారెక్టర్లు అవి. నీలాగే వాళ్ళకి తినడం బాగా అలవాటు అయిపోయింది. ఓకే, హియర్ కమ్స్ మై నెక్స్ట్ క్వశ్చన్. మొత్తం భోజనాల్లోని తను ఎన్ని ఐటమ్స్ ఉన్నాయని చెప్పింది. మానస్. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, బొక్కలు, చికెన్ తందూరి, మైసూర్ పాక్ అండ్ పన్నీర్ మంచూరియా. అదే ఎన్ని ఐటమ్స్? 6. అందులో ఏ ఒక్కటి తప్పైనా ఆన్సర్ రాంగ్. ఓకే, మీరేమనుకుంటున్నారు మామూలుగా? నా డ్యూటీ దూకడం. నా డ్యూటీ దూకడం, వీళ్ళ డ్యూటీ అబ్జర్వ్ చేసి ఆన్సర్ చెప్పడం. కావ్య గారు మీరే చెప్తున్నారు 5 ఐటమ్స్. ఐఎమ్ రియలీ సో సారీ. వాళ్ళు చెప్పినట్టు 5 చెప్పుంటే కనుక మాది తప్పయ్యేది. నో వాళ్ళది తప్పయ్యేది. ఎందుకంటే 6 is absolutely right answer. ఎలిమినేషన్ టైం. ఎవరు డ్యూటీ మేనేజరా? డ్యూటీ మ్యాన్ ని అతని డ్యూటీ నుంచి తొలగిస్తున్నాం మేము. ఓకే, సో మానసన్ టీమ్ యు ఆర్ విత్ 2 points. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ అడగబోయే 3 questions లో ఏ ఒక్కటి రైట్ చెప్పినా యు విల్ బి ది విన్నర్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. నెక్స్ట్ 3 మీరు రైట్ చెప్పాలి, లేదంటే వాళ్ళు రాంగ్ చెప్పాలి. అన్న ఒక నిమిషం, ఆడంత మంది దూకున్నారు, మా వాళ్ళు 3 ఉన్నారు. 6 నుంచి ఆడిపోయి తొక్కేస్తారేమో. వచ్చి నేను ఎందుకు చూద్దాం, ట్రై చేయండి, లాస్ట్ దాకా ట్రై చేయండి. కానీ పాపం ఎంత యాక్టివ్ గా ఉన్న అమర్దీప్ అలా కూర్చోబెట్టడం నాకు ఇష్టం లేదు. అవునా? సో ఇప్పుడు మన వృద్ధ కళాకారులతో పాటు అమర్దీప్ కూడా యాక్ట్ లో పాల్గొంటాడు. గెస్ట్ అపీరెన్స్ అబ్బా. అయితే ఓకే, మామూలుగా అద్భుతమైన క్యారెక్టర్ నీకు. దాయిట్రా చెప్తా. ఇది 7 క్యారెక్టర్ మాట. అది కాదు, వాళ్ళు కోరుకుంటున్నారు గెస్ట్ అపీరెన్స్ కింద వాళ్ళ ముగ్గురికి కష్టం నవ్వేస్తారని చెప్పానని. ఏం లేదు, ఊర్లో ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు కాలం చేస్తే అక్కడికి వచ్చి వాళ్ళు ఎలాగా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది 3rd యాక్ట్. ఓకే, రెడీ అమ్మా నెక్స్ట్ యాక్ట్ కి. అయ్యా లేవయ్యా, లేవయ్యా. అయ్యో ఎలా చనిపోయాడు? ప్రాణం పోయి. అయ్యో ఎప్పుడు జరిగింది? పెళ్ళైన రాత్రి 10:30. చెప్పే స్వప్న గురించి కాదు. లేవయ్యా. ఎప్పుడు కాళ్ళు లేపి బయటికే వెళ్ళలేదు. ఎందుకు? ఎందుకంటే కాళ్ళు కూడా విరగొట్టేశాను కాబట్టి. అయ్యో నన్ను ఆదుకునే భగవంతుడే లేరా? సరిపోతుంటే పెద్దరాయుడు వచ్చాడు. నీకు ఎంతో ఇష్టమైన పెద్దరాయుడు వచ్చాడు. పడుకున్నాడు, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? దండేస్తున్నప్పుడు ఎవరైనా పడుకుంటారా? చనిపోడయ్యా. నాకు దిక్కెవరయ్యా? నాకు భర్త లేడు, మీరే నాకు భర్త.
ఏమమ్మా ఇక్కడ మొగుడు చచ్చిపోయిన తర్వాత ఏంటమ్మా ఆయనతో కులుకుతున్నావు నువ్వు? సర్లే ఎలాగో మొగుడు చచ్చిపోయాడు, వాళ్ళ ఆయనలో చూసుకునేవి అన్ని నాలో చూసుకుంటది, నేను సహాయంగా మీ ఆవిడ కాల్ చేయమంటారా? వద్దులేండి. మరి ఏంటండి ఇది? ఈ అవమానాలన్నీ నాకు అవసరమా? నువ్వు శవాలకు కూడా ప్రాణాలు తెప్పించావు. ఈ యాక్ట్ మొత్తంలోని అశు తన భర్తని లేవయ్యా అని చెప్పనని ఎన్నిసార్లు అంది? బాబు నువ్వేంటి ఏదో ఒలింపిక్స్కి వెళ్తారా ఏంటి? నాకు అర్థం కావట్లా. ఫైవ్. మీరేమన్నా గెస్ ఉందా? ఉంది. 6. వాళ్ళు చెప్పినట్టు మీరు 6 చెప్పుంటే మీ సైడ్ నుంచి ఎలిమినేషన్ ఉండేది కాదు. బట్ 5 చెప్పారు కాబట్టి దట్స్ ఎ రాంగ్ ఆన్సర్ అండ్ 6 ఇస్ ద రైట్ ఆన్సర్. సో 6 is the right answer, 5 is wrong answer and it's elimination time. Manas. So ready for the next act? Ready. Okay, ready for the next act. ఈ రోజు మన ఊర్లో జాతర. కుర్రాళ్ళు మీరు రెడీయా? రికార్డింగ్ డాన్స్ ఈ రోజు ఎగబడిపోకండి. ఈ రోజు మన ఊర్లోకి డాన్స్ చేయడానికి ఎవరు వస్తున్నారు తెలుసా? ఎవరు? ₹10 ఆర్టిస్టులు వస్తున్నారు. రెడీ, లెట్స్ వెల్కమ్ దెం. అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా. You are Pedaya? Not Pedaya. Sarpanch. You are like Sarpanch? Yeah. You are very small. Yeah. But you're cute. Oh, people don't know Telugu? No, we don't know Telugu. People don't know its content also. ఇప్పుడు మా హీరోయిన్స్ తో పాటు హీరోస్ కూడా కావాలి కదా? కావాలి. సో మా హీరోస్ ఎవరో తెలుసా? తెలీదు. అమర్దీప్, మానసు. ఇప్పుడు ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరో తెలుసా? ఎవరిది? అశు అండ్ మానస్. లెట్స్ వెల్కమ్ దెం. అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా. సందు దొరికిందంటే చాలు నీ మగ బుద్ధే వంకర బుద్ధి. అంటవా అమ్మవా అంటవా అమ్మవా. ఏమంటారు, ఫ్లోర్ మూమెంట్ అయితే మామూలుగా లేదు. చించేశారు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు మన నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎవరో తెలుసా? తెలుసు. బాను అండ్ అమర్. లెట్స్ వెల్కమ్ దెం. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. అంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం. ఓ యమ్మో ఓ పరాల గుమ్ము ఒళ్ళంతా తిమ్మిరాయనమ్ము. అయ్యో బంతిలాడవయ్యో ఈ రాత్రి సంకురాత్రి రయ్యో. ఇదో రకం స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, డాన్స్ పర్ఫార్మెన్స్. సో ఇక ప్రదర్శన అయిపోయింది కాబట్టి మీ పక్కూర్లోకి వెళ్ళాలి, అక్కడ కలెక్షన్స్ బాగా వస్తున్నాయంట. ఓకే, మేము వెళ్ళొస్తాం. బాయ్ బాయ్ బాయ్. రెడీ, హియర్ కమ్స్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్. ఈ హోల్ యాక్ట్ లోని పవిత్ర హోల్ యాక్ట్ లోని మొత్తం ఎన్నిసార్లు పేపర్స్ విసిరింది? లాస్ట్ ది కలిపి 9 times, అది లేదంటే 8. మీరేం అనుకుంటారు? మీకు ఏమైనా లెక్కేసారా? 8. లాస్ట్ కూడా కలిపి 8. ఓకే, సో మీరు లాస్ట్ కూడా కలిపితే 9, అది కలపపోతే 8 అంటున్నారు. 9 is
Absolutely, including last one. Wrong answer. Total act lo 10 times. Last du koda kalipite 11 times. 9 is absolutely wrong answer. And I am really so sorry. Today's winner Zora. Congratulations, Banu and team. You are the winners of the episode. Thank you so much, everybody. Once again, coming for Family Stars. All the very best for your careers and God bless you, audience. Idi week Family Stars. See you all next week with some more entertainment and some more fun. Until then, take care. Bye bye. Love you all.